హాయ్, నేను మీ కొత్తపల్లి రజని. ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ 420 డే. మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది నేను ఎందుకు వచ్చాను. ఈ రాష్ట్రానికి 420 అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి విషెస్ చెప్పడానికే వచ్చాను. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒక క్విజ్ కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటున్నాను. ముందుగా ఫిలిం కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. నందమూరి వాళ్ళకే తెలియని మోస్ట్ కన్నింగ్, ఏ ఆపద్రవాన్నైనా ఆపేస్తాను అనే మస్త్ టైమింగ్, గ్రాఫిక్స్ తో అమరావతిని భ్రమరావతిగా చూపించిన మాయగాడు, 73 ఏళ్లు వచ్చిన ఆర్జీవి సినిమా హీరో ఛాన్స్ ఇస్తానంటే చిరునవ్వుతో వెళ్లే ఊసరవెల్లి ఎవరు? వెదర్ కి సంబంధించిన క్వశ్చన్. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతను తగ్గించగల మాయగాడు, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించమని అధికారులను ఆదేశించిన ఆవేశపరుడు ఎవరు? ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్. తన వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ ఎదగాలి, అర్హత లేని వాళ్ళు స్టాన్ఫోర్డ్ లో చదవాలి, పిల్లలందరూ చక్కగా పనికెళ్ళాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు పాలేర్లుగా ఉండాలి అనుకునేవారు ఎవరు? పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించే కేటుగాడు, విజనాన్ని చెప్పుకొని ప్రజలపై విషం చిమ్మే విశ్వాసఘాతకుడు, ఎత్తుకు పై ఎత్తులు వేసి శవరాజకీయాలు చేసే రాజకీయ దురంధరుడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మూటగట్టలేని పాపాలు మోస్తున్న పాపాత్ముడు ఎవరు? ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. రైతు భరోసా అంటే భయపడే వ్యక్తి, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫ్యూజ్ ఎగిరిపోయే వ్యక్తి, ఆరోగ్యశ్రీ అంటే 6 అడుగుల దూరం పారిపోయే వ్యక్తి, జలయజ్ఞం అంటే జారుకునే వ్యక్తి, మద్యపాన నిషేధం అంటే మతి తప్పిన వ్యక్తిలాగా ప్రవర్తించే వ్యక్తి, అమ్మఒడి అనగానే అయోమయంలో పడే వ్యక్తి, ఆసరా అనగానే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి, పేదలకు ఇల్లు అంటే పక్క రాష్ట్రంలో కూర్చునే వ్యక్తి, టెన్షన్ అనగానే టెన్షన్ పడిపోయే వ్యక్తి. ఈ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినదే. ఇది పరిగణలోకి తీసుకొని 2024 ఎలక్షన్స్ కి 2024 ఇందులో కూడా 420 వచ్చింది. ఎనీవేస్ 2024 ఎలక్షన్స్ లో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తికి ఓటేసి చెత్త రాతలు చెత్త వేషాలు వేసే వాళ్ళని చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ 420 డే రోజున హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు.